రాజంపేట ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ నెల 16న మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. గురువారం రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఆరోగ్య రాజంపేటలో భాగంగా రాజంపేట వాసులందరికీ మంచి కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందజేయాలన్నటువంటి లక్ష్యంతో వివిధ కార్పొరేట్ సంస్థలతోనూ చారిటబుల్ ట్రస్ట్లతోనూ అనుసంధానమై ఆరోగ్య రాజంపేటలో భాగంగా వివిధ అవయవాలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి క్యాంపులని ప్రతి నెల నిర్వహించాలన్నటువంటిది ఒక ఆలోచన. దాని కార్యరూపం దాలుస్తూ ఈ నెల 16వ తేదీ ఏబీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో కంటికి సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కంటి వెలుగు అనేటువంటిది ఉండాలి. కంటి జబ్బులు లేనటువంటి రాజంపేటని చూడాలన్నటువంటి సంకల్పంతో రాజంపేట టౌను రూరల్కు సంబంధించి ఈ నెల 16వ తేదీ ఏబీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైనటువంటి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఇంకా అవసరమైనటువంటి వాళ్ళకి ఉచితంగా కళ్ళ అద్దాలను ఇస్తారు. ఇంకా అవసరమైనటువంటి వాళ్ళకి ఆల్రెడీ కళ్ళ అద్దాలు వాడుతూ ఉంటే కనుక ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక సరైనటువంటి కంటి అద్దాల మార్పిడి చేసి కొత్తవి ఇస్తారు. ఇంకా అవసరమైతే కనుక వాళ్ళకి ఆపరేషన్లు చేసి నయమయ్యేంత వరకు మందులు కూడా ఇచ్చి వాళ్ళని కంటి జబ్బుల నుంచి పరిరక్షించేదానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటారు. అలాగే రాజంపేట రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల నుంచి ఈ క్యాంపుకు వచ్చే వాళ్ళకి మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉచితంగా వాళ్ళని బస్సుల్లో ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించి వైద్యం అంతా కూడా వైద్య పరీక్షలు తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళని ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని విస్తృతమైన పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించే విధంగా మీరు ప్రజలకు తీసుకెళ్తారని కోరుతున్నాను.